चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील ప్రభుపాద్ की जय, श्री गुरुदेव की जय। అయితే ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో ఏ విధంగా అయితే కృష్ణుడి యొక్క లీలలు ఉన్నాయో అదేవిధంగా చైతన్య భాగవతం అనే గ్రంథం ఉంది. ఈ చైతన్య భాగవతం అనే గ్రంథంలో చైతన్య మహాప్రభు యొక్క లీలా సారాంశం ఉంది. మరి చైతన్య భాగవతంలో లీలా సారాంశం ఉండగా చైతన్య చరితామృతంలో ప్రతి ఒక్కటి కూడా విఫలంగా ఉంది. మరి ఈ చైతన్య భాగవతాన్ని ముందుగా ఎందుకు చదవాలి అంటే చైతన్య మహాప్రభు గురించి రచనలు మొదలుపెట్టినప్పుడు మొదటగా బృందావన దాస్ ఠాకూర్ల వారు చైతన్య భాగవతాన్ని రచించారు. ముందుగా ఈ చైతన్య భాగవతానికి బృందావన దాస్ ఠాకూర్ల వారు చైతన్య మంగళ అని పేరు పెట్టారు. ఎందుకు? ఫస్ట్ రచన కదా, అందుకని మంగళం దానికి ఓపెనింగ్ అనమాట. అందుకని చెప్పేసి చైతన్య మంగళ అని పేరు పెట్టారనమాట. పేరు పెట్టారు. అంతలోపే సైమల్టేనియస్గా ఎవరు లోచన్ దాస్ ఠాకూర్ల వారు చైతన్య మంగళ అని ఇంకో గ్రంథాన్ని తను రచించారనమాట. రచించేసరికి ఈ లోచన్ దాస్ ఠాకూర్ల వారు బృందావన్ దాస్ ఠాకూర్ల కంటే చాలా పెద్దవాళ్ళు అనమాట. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు లోచన్ దాస్ ఠాకూర్ల వారి దగ్గరికి వెళ్ళి తను రచించినటువంటి ఈ మహాప్రభు ఏదైతే కావ్యం ఉందో ఈ కావ్యాన్ని తనకి అంకితం చేసి తను చెప్తారనమాట. నేను ఈ విధంగా మహాప్రభు వారి యొక్క చరిత్రని నిత్యానంద మహాప్రభు యొక్క ఆశీస్సులతో నేను రాశాను. సో మీరు దీన్ని స్వీకరించండి, దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీరు చెయ్యండి అని చెప్పేసి తన దగ్గరికి వెళ్తారనమాట. ఎప్పుడైతే లోచన్ దాస్ ఠాకూర్ల వారు ఈ చైతన్య మంగళం అని పేరు పెట్టారు కదా, దీన్నంతా చదివిన తర్వాత లోచన్ దాస్ ఠాకూర్ల వారు చైతన్య భాగవతం అని పేరు పెట్టారు కదా. సో అప్పుడు తను ఏం చేస్తారంటే తను రచించినటువంటి చైతన్య భాగవతం అనే పేరు తను రచిస్తారు. సో ఇప్పుడు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు రచించినటువంటి చైతన్య మంగళానికి ఆ చైతన్య భాగవతం అని పేరిచ్చి ఆయన రచించినటువంటి కావ్యానికి చైతన్య మంగళం అని పేరిస్తారనమాట. ఎందుకు అంటే ఈయన రచించిందే దాంట్లో చైతన్య మహాప్రభు గురించి ఆయన రాసినటువంటిది ఏదైతే ఉందో కృష్ణ బలరాముల గురించి భాగవతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా గౌర్నితాయుల గురించి ఇందులో ఉందన్నమాట. అందుకోసం గాను ఈ కావ్యానికి చైతన్య మంగళం నుంచి చైతన్య భాగవతంగా ఈ కావ్యానికి పేరు మారిందనమాట. ఆ విధంగా మనం ఇప్పుడు ఈ చైతన్య భాగవతం నుంచి చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ విషయాల గురించి చెప్పుకోబోతున్నాం. మరి చైతన్య మహాప్రభు గురించి మనం చదువుకోవడానికి 3 గ్రంథాలు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి చైతన్య భాగవతం బృందావన దాస్ ఠాకూర్ల వారు రచించింది. రెండవది చైతన్య చరితామృతము కృష్ణదాస కవిరాజ గోస్వామి రచించారు. తర్వాత మూడవది చైతన్య
మంగళము. ఇది లోచన్ దాస్ ఠాకూర్ల వారు రచించింది. మనము చైతన్య భాగవతం నుంచి చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం గురించి చెప్పుకోబోతున్నాం. చైతన్య మహాప్రభు యొక్క మంగళాచరణ. ఆజానులంబిత భుజౌ కనకావతాతౌ సంకీర్తనైక పితరౌ కమలాయతాక్షౌ విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. ఎవరు ఆ కరుణావతారమంట? శ్రీ చైతన్య మహాప్రభులు. ఆయన యొక్క ఆజానులంబిత, ఆయన చేతులు ఏవైతే ఉన్నాయో మోకాళ్ళ వరకు వ్యాపించి ఉన్నాయంట. తర్వాత ఆయన బాహువులు విశాలంగా ఉన్నాయన్నమాట. బంగారు వర్ణంతో కలిగినటువంటి ఉజ్వలమైన ఆయన శరీరం కూడా బంగారు వర్ణమే. ఆయన కట్టుకునేటటువంటి బట్టలు కూడా పీతవర్ణము, ఎల్లో కలర్ గార్మెంట్స్ తను కట్టుకుంటూ ఉంటారనమాట. ఇంకేం చేస్తున్నారు? తను సంకీర్తనైక పితరో, తను ఈ సంకీర్తన అనే ధర్మాన్ని స్థాపించడం కోసంగాను వచ్చారనమాట. తన కళ్ళు ఎలా ఉన్నాయి అంటే పద్మ పలాసాల్లాగా చాలా విస్తృతంగా ఆకర్ణాంతంగా, మన కళ్ళు ఇక్కడి వరకే అయిపోయాయి, కానీ ఆయన కళ్ళు చెవుల వరకు వ్యాపించి ఉంటాయన్నమాట. ఆ విధంగా విశ్వంబరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ, బ్రాహ్మణులని శ్రేష్ఠులని ఈ యుగ ధర్మముని సంరక్షించడం కోసంగాను తను అవతరించారనమాట. వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. ఈ జగత్తుకి అంతా సర్వ శుభములని కలిగించడం కోసంగాను కరుణతో, తను కరుణని పంచడం కోసంగాను, తను కరుణ పూర్ణితుడైనటువంటి వాడు అవతరించాడు. అలాంటి శ్రీ చైతన్య మహాప్రభువుకి వందనాలు అర్పిస్తున్నారు బృందావన దాస్ ఠాకూర్ల వారు. అలానే బృందావన దాస్ ఠాకూర్ల వారు రచించినటువంటి వాక్యంతో మనము కూడా ఆ చైతన్య మహాప్రభువుల వారికి, నిత్యానంద మహాప్రభువుల వారికి మనం కూడా వందనాలు అర్పించి మనం మొదలు పెట్టుకుందాం. అయితే చైతన్య మహాప్రభు తను చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించడానికి కారణాలేంటో చెప్పుకున్నాం. ఎందుకంట తను ఈ ప్రేమ భక్తిని ప్రచారం చేయడం కోసంగాను తను ఆవిర్భవించారు. అయితే ప్రతి ఒక్క బ్రహ్మ ఒక రోజులో తను వస్తూ ఉన్నారు. మరి తను ఆవిర్భవించడానికి చైతన్య చరితామృతంలో ఒక 6 కారణాలు చెప్తున్నారనమాట. ఏంటి అంటే ఆంతరంగిక కారణాలు ఒక 3, బహిరంగిక కారణాలు ఒక 3 చెప్తున్నారనమాట. ఏంటి ఆంతరంగిక కారణాలు అంటే రాధారాణి ప్రణయ మహిమ, ఏదైతే శ్రీమతి రాధారాణి తను ఎంతగా శ్రీకృష్ణుణ్ణి సేవించేదో, తను ఎంతగా శ్రీకృష్ణుని పట్ల తనకి మధురమైన ప్రేమ కలిగి ఉందో, తను ఆ సేవ చేసేటప్పుడు తను పొందేటటువంటి ఆ అనుభూతిని చూసి తను అది రుచి చూడాలి అనేసి అనుకున్నాడనమాట. ఆ ప్రణయ మహిమ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం కోసంగాను 1, దానిని ఆస్వాదించడం కోసంగాను 2, తర్వాత మరి ఈ నా భక్తులందరూ కూడా నా పాద పద్మాల సేవలో వాళ్ళందరూ మునిగిపోయి ఉన్నారు కదా, వాళ్ళు చేస్తూ ఉన్నారు కదా, మరి వాళ్ళు నా లోపల ఏ గుణాలు చూస్తున్నారు, నా పాద పద్మాలకు ఉన్నటువంటి ఏ గుణానికి వీళ్ళందరూ కూడా ఆకర్షితులవుతున్నారు, నా అద్భుతమైనటువంటి మహిమ ఏంటి, ఆ మధురిమ ఏంటి, నా పాద పద్మాలకు ఉన్నటువంటి మధురిమ ఏంటి, ఆ గుణం ఏముంది, మరి శ్రీమతి రాధారాణి కూడా ఆ అనుభూతిని పొందుతుంది. సో దానిని కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి తను అనుకున్నారు. అందుకోసంగాను ఈ 3 కారణాలు ఆంతరంగిక కారణాలు. ఈ 3 ఆంతరంగిక కారణాల వల్ల స్వయంగా కృష్ణుడే మహాప్రభు రూపంలో తను అవతరిస్తున్నాడు కలియుగంలో, భూలోకంలో. తర్వాత బాహ్య కారణాలు కూడా ఉన్నాయంట దానికి. ఏంటి? భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? ఎప్పుడెప్పుడైతే ధర్మానికి ఆటంకం కలుగుతుందో అప్పుడు ధర్మాన్ని సుస్థాపితం చేయడం కోసంగాను నేను అవతరిస్తాను అని చెప్పాడు. ఆ విధంగా మరి ప్రతి యుగంలో నేను అవతరిస్తానని చెప్పారు, యుగ ధర్మాన్ని చెప్పడం కోసం వస్తానని చెప్పారు. కాబట్టి అలా ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ సంకీర్తనని స్థాపించడం కోసంగాను, ఈ యుగ ధర్మాన్ని స్థాపించడం కోసంగాను తను కలియుగంలో మహాప్రభు రూపంలో వచ్చారనమాట. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపంగాశ్ర పార్షదం యజయ సంకీర్తన ప్రాయర్జయంతి సుమేధసః
తను తన యొక్క అంగదులతో, పార్షదులతో, తన యొక్క అస్త్రశస్త్రాలతో తను ఈ కలియుగంలో కలియుగ ధర్మాన్ని స్థాపించడం కోసం వచ్చారనమాట. ఇంకా విశేషమైన దానిని పంచడం కోసం వచ్చారంట. దేనికోసం? కలియుగ ధర్మస్థాపనకి ఒకటి, రెండవది విశేషమైనది ఏంటిదంట? బృందావన రసము. ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆ బృందావన వాసులందరూ కూడా కృష్ణుడితో కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమ రసము, మాధుర్య, సాఖ్య, వాత్సల్య రసాలు ఏవైతే ఉన్నాయో ఈ రసాలన్నింటినీ కూడా తను పంచడం కోసంగాను వచ్చాడనమాట. మరి ఇంకో కారణం ఏంటంటే భక్తుడు పిలిచాడని వచ్చాడు. ఎవరా భక్తుడు? అద్వైతాచార్య. అతను ఎంత గట్టిగా పిలుస్తున్నాడంటే, స్వామిని నువ్వు ఇప్పుడు ఇక్కడ వచ్చి అవతరించు, ఇక్కడ ఈ కలియుగ ధర్మస్థాపన నువ్వు చెయ్యి అని చెప్పేసి భగవంతుణ్ణి చాలా తీవ్రతతో పిలుస్తూ ఉన్నాడనమాట. చాలా గట్టిగా పిలుస్తున్నాడు. తను అవతరించేంత వరకు పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా మొత్తం భక్తి అనేది అంతా కూడా మర్చిపోయారంట జనాలు. భక్తి అనేది లేకుండా పోయిందంట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఇంద్రియార్థాల కోసం, వాళ్ళ ఇంద్రియ కోరికలు నెరవేర్చుకోవడం కోసం గాను కర్మకాండలో చెప్పినటువంటి వాటిని పాటిస్తూ దాంట్లో వచ్చేటటువంటి సుఖాలని పొందడంలోనే చాలా బిజీగా ఉన్నారంట. కానీ ఎవరు కూడా భక్తిని ఎవరూ చేయట్లేరంట. భగవంతుడి యొక్క సేవలను ఎవరు కూడా స్వీకరించడం లేదంట. అందుకోసంగాను స్వయంగా అద్వైతాచార్యుల వారు భగవంతుణ్ణి ఆ గోలోకాన్ని నుంచి పిలిచాడనమాట. మరి ఎలా పిలిచాడు అంటే, తులసీదళ మాత్రేన జలస్య చులుకేన వా విక్రీణితే స్వమాత్మానం భక్తిభ్యా భక్తవత్సలం. తను రోజు కూడా నిత్యము శాలిగ్రామానికి ఆరాధన చేసేవాడనమాట. శాలిగ్రామానికి తను గంగాజలాన్ని దోసిలితో తులసి ఆకుతో కలిపి తను సమర్పించేవాడనమాట. ఆ విధంగా సమర్పించి భగవంతుణ్ణి ఈ భూలోకానికి రమ్మని చెప్పేసి తను రిక్వెస్ట్ చేసేవాడు. తను ఎంత తీవ్రంగా తను పిలిచాడు అంటే, భక్తవత్సలుడైనటువంటి భగవానుడు అతను ఏం చేస్తాడు? భక్తుల యొక్క భక్తికి అమ్ముడు పోతాడు. ఆ విధంగా అద్వైతాచార్యుడు చేసినటువంటి తన భక్తికి తనను తాను అమ్ముడుపోయి తను సాక్షాత్ మహాప్రభువులాగా తను ఇక్కడ కృష్ణుడుగా అవతరించాడనమాట. మరి అద్వైతాచార్య ఎవరంట? ఈ అద్వైతాచార్య సాక్షాత్ పరమశివుడు ఇంకా విష్ణువు. అద్వైతాచార్యుల వారు పరమశివుడు ఇంకా విష్ణువుల యొక్క కలయికతో తను ఆవిర్భవించినటువంటి అవతారం అన్నమాట. పరమశివ ఇంకా విష్ణు వీళ్ళిద్దరు కాంబినేషన్ అద్వైతాచార్య. ఈ అద్వైతాచార్యుల వారు కృష్ణుడిని ఇక్కడికి రమ్మని తను ప్రార్థించడం వలన తను ఇక్కడికి వచ్చారనమాట. ఎందుకు ప్రార్థించారు? ఇక్కడ పరిస్థితులన్నీ విషమంగా అయిపోయాయంట. జనాలు ఎవరు కూడా భక్తిని చేయడం లేదు. ఏం చేస్తున్నారంట? ప్రతి ఒక్కరు కూడా తినడము, త్రాగడము, వ్యభిచారం చేయడంలో చాలా మునిగిపోయారంట. మునిగిపోయారు. పోనీ బ్రాహ్మణులన్నా ఏమైనా భక్తి చేస్తున్నారా అంటే, ఆ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారంటే కర్మకాండలో ఎంగేజ్ అయిపోయారంట. ప్రతి ఒక్కరు ఎవరొచ్చినా కానీ వాళ్ళకి నువ్వు ఈ అర్చన చెయ్యి, ఈ ఉద్యాపన చెయ్యి, దీనికి పరిహారంగా ఇంత డబ్బులు ఇవ్వు, సో నువ్వు ఇంత సుఖాన్ని పొందుతావు, ఇంత లాభాన్ని పొందుతావు, ఆ కర్మకాండలోనే బిజీగా ఉన్నారనమాట. అందుకని అలాంటి విషమ పరిస్థితుల్లో ఎవరిలో కూడా భగవంతుడి యొక్క భక్తి చెయ్యాలనే కోరిక కానీ ఆశ కానీ కనీసము వాళ్ళకి ఏది కూడా లేదు. అంటే ఎవరొచ్చి చెప్పినా కూడా వాళ్ళు వినేటటువంటి పరిస్థితుల్లో లేరు. అద్వైతాచార్యుల వారు చాలా గొప్ప మహా వైష్ణవుడు. ఆయన కూడా తను చేసేటటువంటి ప్రచారాన్ని తను చేస్తున్నాడు. తనతో పాటుగా ఎంతోమంది వైష్ణవులు ఇంకా అప్పటికిక్కడ ఉన్నారు. కానీ ఎవరు కూడా వాళ్ళు ఆ ప్రచారాన్ని స్వీకరించకుండా వాళ్ళు తినడం త్రాగడంలో చాలా బిజీగా ఉన్నారనమాట. అందుకోసంగానే స్వయంగా ఎప్పుడైతే భగవంతుడు వస్తాడో ఆ స్వయంగా భగవంతుడు వచ్చి ఈ ధర్మాన్ని రక్షించి తన యొక్క ఆ ప్రేమ మాధుర్య భావాన్ని పంచినప్పుడు ప్రతి జనుల్లో కూడా మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే స్వయంగా భగవంతుడు తను కరుణతో వాళ్ళందరినీ మార్చగలుగుతాడు. అందుకోసంగానే అద్వైతాచార్యుల వారు మహాప్రభువుని కృష్ణని ప్రార్థిస్తారు. ఏ విధంగా? శాలిగ్రామ పూజ చేసి తనని ప్రార్థిస్తారు. ఆయన ప్రార్థన మేరకు గాను మహాప్రభు ఇక్కడ ఆవిర్భవించారు. ఇప్పుడు మహాప్రభు ఆవిర్భవించడానికి
3 ఆంతరంగిక కారణాలు, 3 బహిరంగిక కారణాలు. అర్థమయ్యాయి కదా. ఒకటి బృందావన ప్రేమని పంచడానికి, రెండవది కలియుగ ధర్మాన్ని స్థాపించడానికి ఒకటి, రెండవది బృందావన ప్రేమని పంచడానికి, మూడవది అద్వైతాచార్యుల వారి యొక్క ప్రార్థన మేరకి తను వచ్చారు. మరి ఆంతరంగిక కారణాలు ఏంటి అంటే రాధారాణి యొక్క మహిమని తెలుసుకోవడం కోసం. రాధారాణి అంత గొప్ప మహిమవంతురాలు ఏ విధంగా అయింది? తను కృష్ణుడి యొక్క పాద పద్మాలకి శరణాగతి పొందింది కాబట్టి తను అంత గొప్ప మహిమని తను పొందింది. మరి నా పాద పద్మాల్లో అంత మహిమ ఏముంది? వాటి యొక్క గుణం ఏముంది? వాటి యొక్క రసం ఏమిటి? వాళ్ళు ఏ విధంగా అనుభూతి పొందుతున్నారు? ఆ మూడింటిని కూడా రుచి చూడడం కోసం గాను స్వామి స్వయంగా తను భక్తావతారంలో వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు? కృష్ణుడు నీలిమేఘ సాముడు అయితే మహాప్రభు గౌరాంగవర్ణుడు, అంటే తను కలిగినటువంటి బంగారు మేను ఛాయతో కలిగినటువంటి వాడు. తను కృష్ణుడికి ఇంకా గౌరాంగుడికి భేదం లేదండి. కృష్ణుడు ఎంత కరుణామయుడో గౌరాంగుడు కూడా అంతే కరుణామయుడు. ఇంకా కరుణావతారం ఎందుకంటున్నారంటే శ్రీమతి రాధారాణి యొక్క భావాన్ని తీసుకొని తను వచ్చాడు. నాన్న అప్పుడప్పుడు కటువుగా మాట్లాడతాడు, అప్పుడప్పుడు పనిష్ చేయమంటాడు. ఎందుకంటే వీడు మళ్ళీ అల్లరి చేస్తున్నాడు, తినని పనిష్ చేస్తేనే తడికి బుద్ధి వస్తుంది అని చెప్తాడు. కానీ అమ్మ అలా అంటుంది, పోనీలేండి ఒకసారి ఎక్స్క్యూజ్ చేసి చూద్దాము, ఇప్పుడు కాకపోతే రేపు మాంతాడు పిల్లోడు అని అంటుందా లేదా? ఆ విధంగా ఇప్పుడు కృష్ణుడు తను స్వయంగా శ్రీమతి రాధారాణి భావాన్ని తీసుకొని మనందరికీ కూడా ఆ గోలోక ప్రేమ, ఆ బృందావన ప్రేమని పంచడం కోసం గాను ఈ హరే కృష్ణ మహామంత్ర ప్రచారం చేస్తూ మనం కలియుగంలో ఉన్న వాళ్ళము ఎన్ని లోపాలతో ఉన్నామంటే మనము ఏమీ చేయలేము. ధ్యానం చేయలేము, యజ్ఞం చేయలేము, తపస్సు చేయలేము, ధర్మాలు తర్వాత ఏవి కూడా మనం చేయలేము. అందుకోసంగానే మనం ఈ కలియుగంలో ఉన్నటువంటి పతిత జీవులము. మనని ఉద్ధరించడం కోసంగానే స్వామి చైతన్య మహాప్రభు కరుణావతారంగా తను వచ్చాడనమాట. ఆయన ఇచ్చేటటువంటిని ప్రేమని స్వీకరించాలి. మనం చేయాల్సింది ఏంటి? ఆయన ప్రేమని పంచడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మరి ఎవరైనా ప్రేమని పంచడానికి ఏదైనా నేను పంచడానికి వచ్చాననుకోండి, మీరు చేయి జాపకపోతే మీరు దాన్ని ఎలా స్వీకరిస్తారు? స్వీకరించలేరే. ఆ విధంగా మనం ఇప్పుడు ఆయన యొక్క ప్రేమని మనం స్వీకరించాలి. ఆ ప్రేమని మనం అనుభూతి పొందాలి, మనం రుచి చూడాలి. దానిలో ఉన్నటువంటి మాధుర్యానికి కృష్ణుడే తనను తాను అమ్మేసుకుంటాను, నేను మీకు సరెండర్ అయిపోతాను అని చెప్తున్నాడు. మరి దానిని రుచి చూడాలి. మనము కూడా ఆ ఉత్తమమైనటువంటి రుచిని మనము కూడా అనుభూతి పొందాలి అంటే మనము చేయవలసింది ఏంటి? ఏమని చేయి జాపాలి అంట? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపం చేస్తే చాలు, సంకీర్తన చేస్తే చాలు, భగవంతుడి యొక్క కథలు వింటే చాలు. అంత సింపుల్. మనము ప్రతిరోజు కూడా ఎంతో సమయాన్ని మనము వృధా చేస్తూ ఉంటాం. అలా వృధా చేయకుండా మనం భగవంతుడి యొక్క నామ జపం కోసడం కానీ దాన్ని ఉపయోగించుకొని మనం చేసేటటువంటివి, మీరిప్పుడే స్పెషల్గా కూర్చొని భగవంతుడి యొక్క కథలు వినాల్సిన అవసరం లేదండి. మీరు పొద్దున్నుంచి రాత్రి వరకు చేసుకునేటటువంటి పనులన్నీ చేసుకుంటూ కూడా మీరు భగవంతుడి యొక్క కథల శ్రవణం చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంత అదృష్టాన్ని మనం పొందాం. అలా యూట్యూబ్ ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది. యూట్యూబ్లో మీరు ఎప్పుడు కావాలంటే ఏ సమయానికి ఎక్కడ కావాలి అంటే, అది బాత్రూమ్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, హాల్ కావచ్చు, లేకపోతే షాపింగ్ మాల్ కావచ్చు, కూరగాయల మార్కెట్ కావచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యూట్యూబ్ మీ చేతిలో ఉంది. ఆ యూట్యూబ్ని ఉపయోగించి మీరు భగవంతుడి యొక్క కథలని, భగవంతుడి యొక్క గుణగణాలని, భగవంతుడి యొక్క కీర్తనలని నాన్ స్టాప్ మ్యూజిక్, సో ఆ విధంగా మనం శ్రవణం చేయొచ్చు. మనకి కలియుగంలో ఎన్నో లోపాలున్నా కానీ భగవంతుడు ఇప్పుడు యూట్యూబ్ అనే అదృష్టాన్ని కూడా ఇచ్చాడండి. యూట్యూబ్లో మీరు భగవంతుడి కథ విన్నారనుకోండి, భగవంతుడి కోసం మొబైల్ని యూజ్ చేశారనుకోండి, ఆ మొబైల్ కూడా సార్థకం అవుతుంది. అలా కాకుండా దానిని మనకున్నటువంటి అమూల్యమైనటువంటి సమయం ఏంటి? అది మానవ జన్మ. మనకి భగవంతుడు 84 లక్షల జన్మల తర్వాత ఇచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని భగవంతుడి యొక్క సేవ కోసం కాకుండా, భగవంతుడి యొక్క కథాశ్రవణం కోసం కాకుండా, భగవంతుడి యొక్క లీలా గానం కోసం కాకుండా మనం మన సమయాన్ని వేస్ట్ చేస్తే భగవంతుడు కూడా మెచ్చడు. అమ్మ మెచ్చుతుందా? టీచర్ మెచ్చుతుందా? సంవత్సరం అంతా ఫీజు కట్టి స్కూల్కి పంపిస్తే పిల్లోడు చదవకపోతే అమ్మ నాన్నలకి ఎంత కష్టము.
ఆ పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేసుకున్న తర్వాత ఆ టీచర్కి కూడా కష్టమే కదా. వాళ్ళ అమ్మ నాన్న పైసలు ఇచ్చి ఇంతగా వీడిని జాయిన్ చేసి మేము సంవత్సరం అంతా మా సమయాన్ని ఇస్తే వాడు వేస్ట్ చేశాడు అనిపిస్తుందా లేదా? అదేవిధంగా భగవంతుడు కూడా అలానే అనిపిస్తుంది. కాకపోతే అమ్మ నాన్నకు విసుగొస్తుంది కానీ భగవంతుడి విసుగు రాదు. తను మనకి మళ్ళీ 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 సెకండ్ ఛాన్స్ ఇస్తూ ఉంటారు. మరి మనం ఎందుకు సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఛాన్స్లోనే పాస్ అయిపోవచ్చు కదా. ఆ అదృష్టాన్ని కూడా ఆ అవకాశాన్ని కూడా తనే ఇస్తున్నారు కదా. అందుకోసంగానే మనం ఏం చేసేది లేదు, చేసేదిలా ఒకటే, హరే కృష్ణ మహామంత్ర జపం చేయడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎంత ఆస్వాదనీయమై ఉంటాయండి. స్వయంగా కృష్ణుడే తన యొక్క అనుభూతిని రుచి చూడాలి అని తనే వచ్చినప్పుడు అవి ఎంత మధురంగా ఉంటే తనే స్వయంగా వస్తాడు భక్తుడి యొక్క అవతారంలో. మరి అలాంటి అంత మంచి గొప్ప మధురిమని మనం ఎందుకు మిస్ అవ్వాలి? మనం ఎందుకు రుచి చూడకూడదు? ఆ ఇంట్రెస్ట్ మనం తెచ్చుకోవాలి కదా. సో మనం ఈ గోల్డెన్ ఆపర్చునిటీని వదిలిపెట్టుకోవద్దనమాట. అందుకే మనము ఈరోజు చైతన్య భాగవతంలో చైతన్య మహాప్రభువుల యొక్క ఆవిర్భావం గురించి బృందావన దాస్ ఠాకూర్ల వారు చెప్పారనమాట. ఆ విషయాలు మనము చదువుకుందాం. బృందావన్ దాస్ ఠాకూర్లు రచించినటువంటి చైతన్య భాగవతము ఆదికండము, మధ్యకండము, అంత్యకండము 3 భాగాలుగా విభజింపబడింది. మన శ్రీమద్ భాగవతంలో స్కందాలుగా ఏ విధంగా అయితే ఉంటుందో ఈ చైతన్య భాగవతము ఆదికండ, మధ్యకండ, అంత్యకండగా ఉందన్నమాట. ఇప్పుడు మనము ఆదికండంలో సెకండ్ చాప్టర్తో మొదలు పెట్టుకుంటున్నాం. ఫస్ట్ చాప్టర్లో తను సూత్రాలను ఇచ్చారనమాట. మనం ఆల్రెడీ ఇప్పుడు 3 రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం భగవంతుడు ఏ విధంగా తన ఆవిర్భవించబోతున్నాడు అని. సిమిలర్గా అంత సారాంశము అక్కడికే వస్తుంది. అందుకని చెప్పేసి నేను 2వ అధ్యాయంతో మొదలు పెడుతున్నాను. ఏంటి అంట ఈ ద్వితీయ అధ్యాయం పేరు శ్రీ గౌరచంద్రుని జనన వర్ణన. సో గౌరాంగుడు ఏ విధంగా జన్మించాడు అది వర్ణిస్తున్నారు బృందావన దాస్ ఠాకూర్కి. శ్రీ చైతన్య భాగవతంకి జై, బృందావన దాస్ ఠాకూర్ల వారికి జై. మరి ఈ బృందావన దాస్ ఠాకూర్ల వారు ఎవరంట? సాక్షాత్ వ్యాసదేవుల వారు. ఏ విధంగా అయితే స్వామి తను అవతరించేటప్పుడు తన యొక్క పరివారాన్ని, తన యొక్క పార్షదులని, తన యొక్క ధామాన్ని, ఆయన యొక్క అస్త్రశస్త్రాలని అన్నింటినీ తీసుకొని వచ్చి తను ఇక్కడ లీలలు చేస్తారు. అదేవిధంగా భగవంతుడి యొక్క భక్తులందరూ కూడా భగవంతుడితో వచ్చేస్తారు. మరి భగవంతుని కీర్తించే వాళ్ళు ఎందుకు రాకుండా ఉంటారు? వాళ్ళు వస్తారు కదా. అందుకోసంగానే భగవంతుని కీర్తించడం కోసంగానే సాక్షాత్ వ్యాసదేవుల వారు కూడా వచ్చేసారనమాట. ఆయనే బృందావన దాస్ ఠాకూర్ల వారు. ఆయన రచించిందే ఈ చైతన్య భాగవతం. జయ జయ మహాప్రభు శ్రీ గౌర సుందర, జయ జయ జగన్నాథ పుత్ర మహామహేశ్వర. ఎవరంట? ఈ జగన్నాథ మిశ్రుడు. ఈ జగన్నాథ మిశ్రుడి యొక్క ఇంట్లో మహాప్రభు ఈ గౌరవ సుందరుడు ఆవిర్భవించాడు. శచీమాతకి ఇంకా జగన్నాథ మిశ్రులకి ఈయన ఆవిర్భవించాడనమాట. ఫస్ట్ జయము చెప్తున్నాడు, తనకి వందనాలను అర్పిస్తున్నాడు అనమాట. ఆ జగన్నాథ మిశ్రుడికి ఆవిర్భవించినటువంటి గౌర సుందరుడికి జయము జయము. జయ నిత్యానంద జయ జయ నిత్యానంద గదారే రాజీవన, జయ జయ అద్వైతాది భక్తేర శరాన. మరి మహాప్రభు ఎవరెవరికి ప్రాణధనమంట? నిత్యానంద మహాప్రభుకి, తర్వాత గదాధర పండితులకి జీవన స్వరూపం అంట. వాళ్ళ యొక్క జీవిత శ్వాస ఏదైతే ఉందో, వాళ్ళు పీల్చుకునేటటువంటి శ్వాస ఎవరు అంటే గౌరాంగ. నిత్యానందకి ఇంకా గదాధర పండితుల వారికి, తర్వాత అద్వైతాచార్యుల వారికి, ఈ ముగ్గురికి కూడా ఎవరు? ఈ మహాప్రభువు భక్తేర శరణ. ఈ ముగ్గురు కూడా ఆయనకి శరణాగతి పొందారంట. అలాంటి ప్రాణము, ధనము, మానము శరణాగత వత్సలుడు. ఈ ముగ్గురికి కూడా శరణాగతి పొందినటువంటి ఆ స్వామి అన్నమాట. భక్త గోష్ఠి సహిత గౌరాంగ జయ జయ, సునీలే చైతన్య కథ భక్తి లభ్యహాయ. చూసారా, మనకి ఇక్కడ ఫలశ్రుతి ముందే చెప్పేస్తున్నారండి. ఎవరైతే ఈ చైతన్య కథని వింటారో వాళ్ళకంట భక్తి లభిస్తోందంట.
శునిలే చైతన్య కథ భక్తి లభ్యహాయ. ఎవరైతే ఈ చైతన్య కథని వింటారో, చైతన్య మహాప్రభు యొక్క దివ్య చరిత్రని వింటారో వాళ్ళకి భక్తి లభిస్తోంది. ఇక్కడ భక్తులతో కలిసి తను ఆవిర్భవించారంట. అటువంటి భక్తులతో తను ఆవిర్భించినటువంటి కథలని భక్తులతో కలిసి చైతన్య దివ్య చరిత్రని వినడం వలన భక్త గోష్ఠి ఏ విధంగా వినాలి? భక్త గోష్ఠి సహిత గౌరాంగ జయ జయ. ఆ భక్త గోష్ఠి సహితతో ఉన్నటువంటి గౌరాంగ యొక్క చరిత్రని భక్తుల మధ్యలో సునిలే చైతన్య కథ భక్తి లభ్యహాయ. అలాంటి కథని వినడం వలన మనందరికీ కూడా భక్తి లభిస్తుందంట. సో మనం అందరం కూడా ప్రార్థిద్దాము. ఏ విధంగా? మనము చాలా వెనుకబడి ఉన్నాము భక్తిలో. మనం అనుకుంటున్నాము, లేదు మేము పొద్దునే లేస్తామండి, స్నానం చేస్తాము, దీపం ముట్టిస్తాము, విష్ణు సహస్రనామం కూడా చదువుతాము, 2 సార్లు దీపం పెడతాము, మేము 3 సార్లు గుడికి వెళ్తాము, 2 సార్లు స్నానం చేస్తాము, మేము కొబ్బరికాయ కొడతాము, ఉపవాసాలు చేస్తాము, మేము మాలో భక్తి చాలా ఉందండి అని మనం అనుకుంటున్నాం. కానీ లేదు. ఎందుకంటే ఎన్నో ఎన్నో జన్మల నుంచి మన హృదయంలో ఎన్నో కోరికలు, ఎన్నో వాసనలు ఉన్నాయి. మనకి ఎవరైనా అవమానించారనుకోండి, మనకి కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడారనుకోండి, వాళ్ళకి అనువుగా సమాధానం చెప్పడానికి రాదు. నిజంగా చెప్తున్నాను, ఎవరైనా నాతో గట్టిగా మాట్లాడితే నేను వాళ్ళకి గట్టిగానే ఆన్సర్ చెప్తాను. నేను నెమ్మదిగా ఆన్సర్ చెప్పలేను, ఎందుకంటే నా లోపల ఇంకా అంత అనుకోవలేదు. అంటే అన్ని మలినాలు లోపలున్నాయి. మరి ఇన్ని మలినాలు లోపలుంటే నేను చేసేది భక్తి అని నేను ఎలా అనుకోగలుగుతాను? అందుకే వీళ్ళ యొక్క పాద పద్మాలకి ప్రార్థిస్తున్నాను. వాళ్ళు ఇవ్వాలనుకున్న భక్తి ఏదైతే ఉందో దాంట్లో లవమాత్ర కొంచెము, ఆ కొంచెము మనం పొందితే మన యొక్క జీవితం ధన్యమైపోతుంది. సో ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారిని, ఆచార్య పరంపరని, బృందావన దాస ఠాకర్ల వారిని, శ్రీ చైతన్య మహాప్రభుని, నిత్యానంద మహాప్రభుని, అద్వైతాచార్యుని, గదాధర పండితుని, శ్రీవాసాచార్యుని అందరినీ కూడా ప్రార్థిస్తూ మనము చైతన్య భాగవతాన్ని కొనసాగించుకుందాం. పూనా భక్త సంగే ప్రభు పాదే నమస్కార, స్ఫురుక జిహ్వాయ గౌర చంద్రావతార. ఏంటంట? ఈ 14 లోకాల్లో దుర్లభమైంది ఏంటంట? అది కేవలము భగవంతుడి అనుగ్రహం ద్వారానే మనము పొందుతాము. ఏంటిదది? అది భక్తి. సో ఆ భక్తి 14 లోకాల్లో కూడా దుర్లభమైనటువంటిది. ఎవరి వల్ల కూడా పొందలేరండి, కేవలం భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే పొందుతాం. అందుకోసంగానే స్వామి స్వయంగా కిందికి వచ్చాడనమాట. జయ జయ శ్రీ కరుణా సింధు గౌరచంద, జయ జయ శ్రీ సేవా విగ్రహ నిత్యానంద. ఈ కరుణా సింధు, ఈ గౌరచంద్రుడు జయము జయము. అతను నిత్యానందులకి, ఎవరు? నిత్యానందులకి చైతన్య మహాప్రభు అంటే చాలా ఇష్టము. చైతన్య మహాప్రభుకి నిత్యానంద మహాప్రభు అంటే చాలా ఇష్టం. ఎందుకు? వాళ్ళిద్దరు కృష్ణ బలరాములే. ఆ విధంగా వాళ్ళిద్దరికి జయము జయము అనేసి అంటున్నారు. అవిజ్ఞత తత్వదూయి బాయి భక్త తదపి కృపయ తత్వ కరేణ సువ్యక్త. ఈ ఇద్దరి సోదరుల తత్వము మన ఇంద్రియాలకి తెలియనట్టిది. మన యొక్క బుద్ధితో మనము తెలుసుకోలేము. ఈ కృష్ణ బలరాముల యొక్క తత్వం ఏదైతే ఉందో, ఆ కృప ఏదైతే ఉందో మన యొక్క బుద్ధితో మనం తెలుసుకోలేము. మరి ఏ విధంగా తెలుసుకోగలుగుతామంట? వాళ్ళ యొక్క కృపని మనం పొందినప్పుడు మనం తెలుసుకుంటామంట, లేకపోతే మనం తెలుసుకోలేము. అందుకే వాళ్ళ యొక్క కృపని యాచిస్తున్నామన్నమాట. బ్రహ్మధీర స్ఫూర్తిహాయ కృష్ణేర కృపాయ సర్వశాస్త్ర వేదే భాగవతే ఈ గాయ. కృష్ణ కృప వలనే ఈ బ్రహ్మాది దేవతలందరికీ కూడా ఈ తత్వము అర్థమవుతుందంట, లేకపోతే అర్థమవ్వదు. అందుకే ఈ సర్వవేదాల్లో, సర్వశాస్త్రాల్లో కూడా భగవంతుని గురించి చెప్పబడిన ఏదైతే మూలతత్వం ఉందో స్వతహాగా ప్రయత్నించడం వల్ల మనకు అర్థం కాదండి. ఎవరైతే ఆచార్యుడి తన కృపతో మనకి అర్థం చేయించినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆచార్యుడి యొక్క కృప లభించినప్పుడు కృష్ణుడి యొక్క కృప మనకు లభిస్తుంది. కృష్ణుడి యొక్క కృప మన పైన ఉన్నప్పుడు ఆచార్యుడి యొక్క కృప మనకి లభిస్తుంది అన్నమాట. శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో ఈ విధంగా చెప్పబడింది. ప్రచోదితాయేన పురా సరస్వతి వితన్వజాతస్య సతీం స్మృతిం హృది స్వలక్షణా ప్రాదురభూతి కిలాస్యతః సమే ఋషీణాం వృషభ ప్రసీదతం.
ఇక్కడ ఏమంటున్నారు అంటే బ్రహ్మ సృష్టి సమయంలో ఏదైతే ఈ వేద జ్ఞానం ఉందో ఈ వేద జ్ఞానాన్ని సృష్టి సమయంలో స్వయంగా కృష్ణుడు బ్రహ్మ యొక్క హృదయంలో చెప్పాడు. మరి ఆ యొక్క వేద జ్ఞానం ఏంటిది అంటే కృష్ణుణ్ణి భజించాలి అని చెప్పేసి తర్వాత బ్రహ్మ ఏం చేశాడు, దానిని ప్రచారం చేశాడు. బ్రహ్మ గౌడీయ మధ్వ సాంప్రదాయం మనం. మరి బ్రహ్మ ఏం చేస్తున్నాడు, తన యొక్క పుత్రులు ఈవెన్ మనం పొద్దున చెప్పుకున్నట్టుగా సనకాది కుమారుల యొక్క సాంప్రదాయంలో కూడా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, భగవంతుని కీర్తిస్తున్నారు. రుద్ర సాంప్రదాయంలో కూడా భగవంతుని కీర్తిస్తున్నారు. మరి ఈ మూలం ఎవరు అంటే బ్రహ్మ. మరి ఆ బ్రహ్మ యొక్క హృదయంలో ఎవరు చెప్పారు, సాక్షాత్ కృష్ణుడే చెప్పాడు. ఆ కృష్ణుడు చెప్పినటువంటి ఈ వేద సారం ఏదైతే ఉందో ఆ వేద సారాన్ని బ్రహ్మ అందరికీ కూడా తను ఈ కృష్ణ నామాన్ని ప్రచారం చేస్తున్నాడు. పూర్వే బ్రహ్మ జన్మిలేనా నాభి పద్మహైతే తదాపిహ శక్తి నాయి కిచూయి దేకితే. విష్ణు నాభి కమలం నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు. మరి ఆవిర్భవించిన తర్వాత ఎటు చూసినా తనకి ఏమీ కనిపించలేదు. తను ఏం చేయాలో కూడా తనకి తెలియదు. తను కృష్ణుడికి విష్ణువుకి తను శరణాగతి పొందాడు. అప్పుడు తబే కృష్ణ పాయ స్ఫూరిత సరస్వతి తబే సేజనీల సర్వ అవతార స్థితి. ఏమైందంట, ఆ కృష్ణుడి యొక్క కృప వలన సరస్వతి లభించింది. ఏంటి సరస్వతి అంటే జ్ఞానము. ఆ జ్ఞానము తనకి లభించిందనమాట. ఆ భగవంతుడి యొక్క కృపతో భగవంతుడిని తను దర్శనం చేసుకున్నాడనమాట. తబే భజే సర్వభావే లయిల శరణ తబే ప్రభు కుపయా దిలేన దశరణ సబే కృష్ణ పాయ స్ఫూరిత సరస్వతి తబే సేజనీల సర్వ అవతార స్థితి. అప్పుడు ఆ కృష్ణ కృప వలన సరస్వతి స్వయంగా తనకి తన యొక్క అవతార స్థితిని తెలుసుకునే విధంగా చేసిందనమాట. హేన కృష్ణ చంద్ర దూరజ్ఞయ అవతార తాన కృప వినేకార శక్తి జానివార. మరి ఇలాంటి శక్యం కానటువంటి ఇవన్నీ బ్రహ్మదేవుడికే అర్థం కాలేదండి. మనం ఎలా అర్థం చేసుకుంటాము, మనం అర్థం చేసుకోవడానికి శక్యం కానటువంటివి. మరి ఈ అవతార తత్వం ఏదైతే ఉందో దేనివల్ల తెలుసుకోగలుగుతారు అంటే కృప వలన మాత్రమే తెలుసుకుంటారు. ఆ కృప లేకపోతే ఎవరికి కూడా తెలియదు. శక్తి జానివార ఎవరు కూడా తాన కృప వినేకార శక్తి జానివార ఎవరు కూడా తెలుసుకోలేరు. అచింత్యాగమ్య కృష్ణ అవతార లీలా సేయి బ్రహ్మ భగవతే ఆపనే కాలీలా. స్వయం బ్రహ్మ ఈ కృష్ణ అవతారాల గురించి ఇది మన చింతనకి అర్థమయ్యేది కాదు, అంతా కూడా అతీతమైందని తనే చెబుతున్నాడు అనమాట. అందుకే కృష్ణలీలలో తను స్వయంగా మోహపోతాడు కూడా. తర్వాత శ్రీమద్ భాగవతంలో 10వ స్కందము 14వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్తున్నారు. కోవేతి భూమాన్ భగవాన్ పరాత్మాన్ యోగేశ్వరోర్భిర్వత శ్రీలోక్యాం క్వాహం కదాం వా కతి వా కదేతి విస్తారయన్ క్రీడసి యోగమాయాం. ఏం చేస్తున్నాడంట, ఈ యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు ఎప్పుడు తను ఏం చేస్తాడు అంటే తన సర్వశక్తిని స్వీకరించి యోగమాయతో తను విలాసం చేస్తూ ఉంటాడనమాట. మరి తను చేసేటటువంటి విలాసాలు ఏవైతే ఉన్నాయో, తను చేసేటటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో ఆ విలాసాలని ముల్లోకాల్లో ఎవరు కూడా తెలుసుకోలేరు. కోన్ హేతి కృష్ణ చంద్ర కార్య అవతారా కారాశక్తి ఆచేతత్వ జానితే తహారా. ఏ కారణం చేత ఈ కృష్ణుడు అవతరించాడో, తర్వాత మరి ఆయన చేసేటటువంటి లీలలేంటో ఎవరు కూడా తెలుసుకోలేరన్నమాట. అలానే తదాపి శ్రీ భగవతే గీతాయ జే కాయ తాహలికి జే నిమిత్త అవతారహాయ. మరి ఎవరు తెలుసుకోలేనప్పుడు ఏం చేశాడు, స్వయంగా కృష్ణుడు భగవద్గీతని చెప్పాడు. నేను ఎప్పుడెప్పుడు అవతరిస్తాను అన్న విషయాన్ని భగవద్గీతలో చెప్పాడనమాట. నేను ఎప్పుడెప్పుడు అవతరిస్తానని. ఎప్పుడెప్పుడు అవతరిస్తాడంట, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవత భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాహ్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ సుస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి సంకటం కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఇక్కడికి వస్తాను. పవిత్రమైనటువంటి సాధువులని రక్షించడానికి, దుష్టులని శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలో కూడా
నేను వస్తాను అని చెప్పేసి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. మరి బ్రహ్మ కూడా అర్థం చేసుకోలేడు. ఎందుకు? స్వామి అలాంటి యోగేశ్వరుడు, తన యొక్క యోగ శక్తులతో తను వచ్చి చేసేటటువంటి లీలల్ని బ్రహ్మనే అర్థం చేసుకోకపోతే మనలాంటి సామాన్యమైన వాళ్ళు అర్థం చేసుకోలేరు. మరి స్వామి చెప్పింది మనం ఎప్పుడైతే చదువుతామో అప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాం. మనం భగవద్గీత చదవలేదనుకోండి, స్వామి ఎప్పుడు ఎందుకు ఎలా అవతరిస్తున్నారో మనం తెలుసుకోలేము. అందుకే మనము నిత్యం భాగవత సేవయ, భగవద్గీతలని భాగవతాన్ని మనం చదవాలంట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు చెప్తారు. ఏమంటారు అంటే, మన బుద్ధి వక్ర బుద్ధి అంట. ఎప్పుడు కూడా ఈ బుద్ధి వక్రంగానే పనిచేస్తుంది అనమాట. అందుకే మనము పొద్దున ఇంకా సాయంత్రము, పొద్దునేమో భగవద్గీత గురించి చదువుకోవాలి, సాయంత్రం ఏమో భాగవతం గురించి చదువుకోవాలి అని చెప్తారనమాట. పొద్దునే లేచి బూటుతో 100 దెబ్బలు కొట్టుకోవాలంట, సాయంత్రం చీపురుతో 100 దెబ్బలు కొట్టుకోవాలంట. లేకపోతే మన మనసు సరిగ్గా టికానాలో ఉండదంట. అలాంటి దెబ్బలు పడినప్పుడే అది సరిగ్గా పనిచేస్తూ ఉందన్నమాట. తర్వాత ధర్మ పరాభవహాయ జకనే జకనే అధర్మేరా ప్రబలత బడే దినే దినే. ఈ ధర్మముకి పరాభవం అనేది రోజు రోజుకి పెరిగిపోతుందన్నమాట. ప్రబలం ఎక్కువైపోయింది అధర్మంది. అందుకే సాధు జైన రక్ష దుష్ట వినాశకారానే బ్రహ్మాది ప్రభురాపాయ కార్య విజ్ఞాపానే. ఆ విధంగా ఏం చేస్తున్నారంట, ఈ బ్రహ్మ మిగిలిన దేవతలందరూ కూడా వెళ్ళి స్వామిని విజ్ఞప్తి చేస్తున్నారు. కరే విజ్ఞాపనే, రిక్వెస్ట్ చేస్తున్నారు. స్వామి, ఇక్కడ అధర్మం పెరిగిపోతుంది, భూభారం పెరిగిపోతుంది, మీరు ఇక్కడికి వచ్చి మీ యొక్క లీలలను చేసి ఈ భూభారాన్ని తగ్గించండి, ధర్మాన్ని స్థాపించండి అని చెప్పేసి ఈ దేవతలు బ్రహ్మ అందరూ కూడా వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారనమాట. తబే ప్రభు జుగా ధర్మ స్థాపన కరితే సాంగోపంగే అవతీర్ణ హానా పృథివీతే. ఎప్పుడైతే ఆ విధంగా ఈ దేవతలు బ్రహ్మ వెళ్ళి ప్రార్థిస్తారో అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంట, యుగ ధర్మాన్ని స్థాపించడం కోసంగాను సాంగోపాంగములతో అవతరిస్తాడనమాట. కలియుగే ధర్మహాయ హరి సంకీర్తన ఏతర్దే అవతీర్ణ శ్రీ సచినందన. ఈ కలియుగంలో యొక్క ధర్మం ఏంటిది అంటే హరినామ సంకీర్తనం. మరి ఈ హరినామ సంకీర్తనాన్ని స్థాపించడం కోసంగాను తను శచీమాత యొక్క నందనుడిగా తను అవతరించాడనమాట. ఏయిక హే భగవతే సరస్వతత్వసారా కీర్తన నిమిత్త గౌర చంద్ర అవతార. శాస్త్రసారం ఏంటిదంటే ఇదే హరినామ సంకీర్తనము. ఈ హరినామ సంకీర్తనాన్ని స్థాపించడం కోసంగానే గౌరచంద్రుడు అవతరించాడు. ఈ విషయాన్ని శ్రీమద్ భాగవతం కూడా చెబుతోంది. इति द्वापरा ऊर्विशा स्तुवन्ति जगदीश्वरं नानातन्त्रविधानेन कलावापि तदा शृणु कृष्णवर्णं त्विषा कृष्णं साङ्गोपङ्गास्त्रपार्षदं यज्ञे సంకీర్తనప్రాయైర్యజంతి హి సుమేధసః. ఈ ద్వాపర యుగంలో ఏం చేస్తున్నారు, చతుర్వ్యూహాలతో వచ్చినటువంటి జగదీశ్వరుని స్తుతిస్తూ ఉన్నారు. మరి ఈ కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటి, ఈ శ్రీహరిని ఏ విధంగా స్తుతిస్తారు అంటే హరినామంతో స్తుతిస్తారనమాట. మరి ఎవరికైతే బుద్ధి ఉందో వాళ్ళు మాత్రమే స్తుతిస్తారు, లేకపోతే భగవంతుని వాళ్ళు గుర్తించలేరు. మరి ఈ కలియుగంలో చేయాల్సినటువంటి యజ్ఞం ఏంటి అంటే హరినామ సంకీర్తనము. ఈ యజ్ఞే సంకీర్తన ప్రాయై, ఈ కలియుగంలో యజ్ఞమే హరినామ సంకీర్తనమే యజ్ఞము. మరి తను ఏ విధంగా ఇక్కడికి ఆవిర్భావన తీసుకున్నారంటే కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపంగ పార్షదాం, బంగారు వర్ణపు శరీరంతో వచ్చాడు. తర్వాత ఆయన యొక్క అంగాలు అంటే ఆయనకి రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరంట, శ్రీ నిత్యానంద మహాప్రభు, తర్వాత అద్వైతాచార్యులు. ఉపాంగాలు తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే శ్రీవాస ఠాకూరు, తర్వాత ఇంకా మిగిలిన భక్తులందరూ కూడా ఉపాంగాలు అనమాట. మరి అశ్రం ఏంటి అంటే ఆయన ధరించినటువంటి అశ్రం ఏంటి అంటే హరినామము. హరినామం అనే అస్త్రాన్ని తీసుకొని వచ్చారు. మరి పార్షదులు ఎవరు అంటే గదాధర పండితుడు, తర్వాత శ్రీ స్వరూపుడు, శ్రీ రామానందుడు అనమాట. కలియుగే సర్వధర్మ హరి సంకీర్తన
సభ ప్రకాశలేన చైతన్య నారాయణ. ఈ కలియుగంలో ఈ ధర్మం ఏంటిది అంటే హరినామ సంకీర్తనము. ఈ హరినామ సంకీర్తనానికి స్థాపించడం కోసం గాను శ్రీ చైతన్య నారాయణులు తనే స్వయంగా వచ్చి మనకి హరినామ సంకీర్తన చెప్తున్నారన్నమాట, చూపిస్తున్నారు. కలియుగే సంకీర్తన ధర్మపాలి వారే అవతీర్ణ హైల ప్రభు సర్వపరికరే. ఇంకేం చేస్తున్నాడు, ఈ నామ సంకీర్తనని పాలించడం కోసం గాను ఈ గౌరాంగుడు తన పరివారం అందరినీ కూడా తీసుకొని గౌరాంగ అవతారము తను తీసుకోబోతున్నాడు అనమాట. పరివారంతో సహా వచ్చాడు ఇక్కడికి. ఎప్పుడెప్పుడు కృష్ణుడు అవతరిస్తాడో తను ఏం చేశాడు, కృష్ణుడుగా వచ్చినప్పుడు మొత్తం గోలోకధామాన్ని బృందావనాన్ని అంతా కూడా తను తీసుకొని వచ్చాడు. ఆ గోలోక బృందావనంలో ఉన్నటువంటి ఆయన యొక్క సేవకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. నందమహారాజు, యశోదమ్మ, శ్రీమతి రాధారాణి, గోపులు, గోపికలు వీళ్ళందరూ కూడా బృందావనంలో స్వామిని నిత్యంగా సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఇక్కడ ఆవిర్భావించబోతున్నారో తను ఏం చేస్తున్నారంట, మొత్తం స్వపరివారంతో, పరికరాలతో, అంగాలతో, శస్త్రాలతో అన్నింటితో కూడా ఈ గౌరాంగుడు అవతరించాడు. హరికృష్ణ, అందరికీ అర్థమవుతుంది కదా. ఈ శ్లోకాలు చదివి ఇలా చెప్పడం మంచిగా ఉంది కదా, ఎందుకంటే చైతన్య భాగవతం బెంగాలీలోనే ఉంది. నేను బెంగాలీలో అంత ఎక్స్పర్ట్ని కాదు, పర్వాలేదు కదా, మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది కదా. అర్థమవుతుంది కదా, ఓకే. ప్రభురాజ్ఞయాగే సర్వపరికరా జన్మల బిలేన సభే మనుష బితరా. ఏం చేశారంట, మహాప్రభు అందరినీ కూడా ఆజ్ఞాపించాడంట. ఈ పార్షదులందరినీ కూడా ఆజ్ఞాపిస్తే మహాప్రభు వచ్చేదానికంటే ముందే వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో, వేరే వేరే దేశాల్లో, అంటే వేరే వేరే గ్రామాల్లో, దూరపు ప్రాంతాల్లో, గంగా తీరంలో, గంగ లేని దగ్గర అక్కడక్కడ అంతటా కూడా వీళ్ళందరూ అవతరించారనమాట. కీ అనంత కీ శివ విరించి ఋషిగణ జతావతారేణ పాశదాప్తగణ. ఏంటి, అనంతదేవుడు, శివుడు, విరించి అంటే బ్రహ్మ, ఈ ఋషులు, ఇతర అవతారములు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ఆప్తులుగా వీళ్ళందరూ వచ్చి అవతరించారనమాట. भगवत रूपे जन्मा हाइला सबरा కృష్ణ సే జానేరా జారాం సే జన్మ జారా. వారందరూ కూడా ఈ అవతారంలో భాగవతోత్తములుగా వాళ్ళందరూ అవతరించారనమాట. ఈ బృందావనంలో గోపులు, గోపికలు, వృద్ధ గోపులుగా, తర్వాత ఆవులుగా, బృందావన ధామంగా, గోవర్ధన పర్వతంగా ఏ విధంగా అయితే మొత్తము పరివారం అంతా ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా ఇక్కడ గౌరచంద్రుడి యొక్క లీలల్లో మొత్తం అందరూ కూడా పరమ భాగవతోత్తములుగా, గొప్ప భక్తులుగా, గొప్ప వైష్ణవులుగా వీళ్ళందరూ కూడా అవతరించారనమాట. మరి వీళ్ళని అందరూ తెలుసుకోగలుగుతారా అంటే ఎవరు కూడా తెలుసుకోలేరంట. కృష్ణ సే జానేనా, ఓన్లీ కృష్ణుడే తెలుసంట, కృష్ణుడికే తెలుసంట వాళ్ళందరూ ఎక్కడెక్కడ జన్మించారు, వాళ్ళు ఎవరు అన్న సంగతి. జార అంశ జన్మ జార, ఎవరు కూడా వాళ్ళు ఎటువంటి అంశాలు అన్నది ఎవరు కూడా తెలుసుకోలేరు. కోరో జన్మ నవద్వీపే కారో చాటి గ్రామే కేహరాడే ఓండ్రా దేశే శ్రీహట్టే పశ్చిమే. కొందరేమో నవద్వీపంలో, కొందరేమో చాటి గ్రామంలో, కొందరేమో రాడదేశంలో, కొందరేమో ఓండ్రదేశంలో, ఓండ్రదేశం అంటే వరిస్సా, కొందరేమో శ్రీహట్టంలో, శ్రీహట్టమేమో బంగ్లాదేశ్లో వస్తుందన్నమాట. సో ఆ విధంగా నానాస్థానే అవతీర్ణ హైలా భక్తగణ నవద్వీపే ఆసి హైలా సబర మిలాన. వీళ్ళందరూ కూడా వేరు స్థానాల్లో అవతరించారు, మహాభక్తులుగా అవతరించి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట, శ్రీ నవద్వీపంలో వీళ్ళందరూ వచ్చి కూడా కలుసుకుంటున్నారనమాట. సర్వ వైష్ణవేర జన్మ నవద్వీపదామే కోనో మహాప్రియదా సేర జన్మ అన్యస్థానే. మరి చాలామంది వైష్ణవులు ఎవరైతే ఉన్నారో నవద్వీపంలో, తర్వాత కొంతమంది ఇతర వేరే స్థానాల్లో జన్మించారనమాట. శ్రీవాస పండితారా శ్రీరామ పండిత శ్రీ చంద్రశేఖర దేవ త్రైలోక్య పూజిత. ఎవరైతే ఈ శ్రీవాస పండితుడు, శ్రీరామ పండితుడు, శ్రీ చంద్రశేఖరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మహా గొప్ప భక్తులంట. వీళ్ళని ముల్లోకాల్లో కూడా పూజలు అందుకుంటారంట, అంత గొప్ప భక్తులు అనమాట. ఎవరంట ఈ శ్రీవాస పండితుడు అంటే సాక్షాత్ నారదుల వారు. అందుకే ముల్లోకాల్లో ఆయనని
పూజిస్తారు, అర్చిస్తారు. ఎందుకు? ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నారాయణ్ని ఇచ్చేటటువంటి గొప్ప భక్తుడు. అందుకోసంగానే ఆయనని ముల్లోకాల వాళ్ళు పూజిస్తూ ఉంటారనమాట. మరి శ్రీరామ పండితుడు ఎవరు అంటే అతను గోప అనమాట. బృందావనం లీలల్లో తను ఒక గోప సఖ. తర్వాత చంద్రశేఖర, ఈయన ఎవరు? శ్రీ చంద్రశేఖరుల వారు ఎవరు అంటే ఈయన కూడా బృందావనంలో సేవకగా తను వచ్చాడనమాట. ఇప్పుడు చైతన్య మహాప్రభుకి మామగా వచ్చాడు. అలా భవరోగ వైద్య శ్రీ మురారి నామజారా శ్రీహట్టయ్యే సభ వైష్ణవే అవతార. ఈ భవరోగానికి వైద్యుడైనటువంటి వాడు శ్రీ మురారి గుప్తా. మరి మురారి గుప్తా ఎవరు? భవరోగ డాక్టర్ అంటే ఎవరండి? ఎప్పుడు వాళ్ళ హృదయంలో స్వామిని పెట్టుకొని స్వామి చూసి రమ్మంటే కాల్చి వచ్చేటటువంటి గొప్ప భక్తుడు హనుమంతుడు అనమాట. ఆయన అక్కడ శ్రీహట్టంలో తను అవతరించాడనమాట. పుండరీక విద్యానిధి వైష్ణవ ప్రధాన చైతన్య వల్లభ దత్త వాసుదేవ నామ. శ్రీ పుండరీక విద్యానిధి, తర్వాత చైతన్య వల్లభ, వాసుదేవ దత్త వీళ్ళందరూ కూడా చాటి గ్రామంలో జన్మించారంట. తర్వాత చాటి గ్రామే హైలాయిహ సాబర పరకాస బుడానే హాయిలా అవతీర్ణ హరిదాస. ఈ నామాచార్య హరిదాస ఠాకూర్ల వారు కూడా బుడాన గ్రామంలో తను జన్మించారనమాట. మరి ఈ పుండరీక విద్యానిధి ఎవరు అంటే శ్రీమతి రాధారాణి యొక్క తండ్రి అయినటువంటి వృషభానరాజు. ఆ వృషభానరాజు పుండరీక విద్యానిధి. తర్వాత ఈ చైతన్య వల్లభ ఎవరు అంటే తను కూడా ఒక గోపసఖ, సేవ పరివారం నుంచి వచ్చాడు. వాసుదేవ దత్త ఎవరు అంటే ఈ వాసుదేవ దత్త ఎన్ని ఆటంకాలు వచ్చినా, తనని నిప్పుల్లో వేసినా, పర్వతం మించి పడవేసినా, పాములతో కరిపించినా, సముద్రంలో మునిగించినా, కత్తులతో కోసేసినా, ఏనుగుతో తొక్కించినా కానీ భగవంతుడి నామాన్ని మాననటువంటి ప్రహ్లాదుడు, ఆ ప్రహ్లాదుడు అనమాట. మరి హరిదాస్ ఠాకూర్ల వారు ఎవరు అంటే సాక్షాత్తు బ్రహ్మ. రాడామాచే ఏకచాక నామాచే గ్రామ జహి అవతీర్ణ నిత్యానంద భగవాన్. మరి రాడదేశంలో ఏకచక్ర గ్రామంలో నిత్యానందుడు అవతరించారు. ఎవరా నిత్యానంద? బలరాముల వారు. అదేంటండి, ఇప్పుడు రామలక్ష్మణులు ఒకటే ఇంట్లో జన్మించారు. కృష్ణ బలరాములు ఇద్దరు తల్లులకి ఒకటే ఇంట్లో జన్మించారు. మరి ఇప్పుడు ఇక్కడేంటి? గౌరంగానేమో నవద్వీపంలో పుడితే రాడదేశంలోనేమో నిత్యానంద పుట్టారు. ఎందుకంటే చిన్నవాడిగా వచ్చినా పెద్దవాడిగా వచ్చినా కూడా ఆ నల్లని వాడి మాట వినాల్సి వస్తుందంట. అందుకని చెప్పేసి ఈసారి నీ మాట విననంటే వినను, నీతో ఉండనంటే ఉండను అని చెప్పేసి పంతం కట్టుకొని రాడా దేశంలో సపరేట్గా తన అవతారం తీసుకుంటాడనమాట. అవధూతగా అవధూత అంటే ఏంటి? ఉన్మత్తుడుగా, పిచ్చివాడిగా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. ఎవరు చెప్పింది తను వినడు. తను ఏదైతే చెయ్యాలనుకుంటాడో అదే చేస్తాడనమాట. అలాంటి ఉన్మత్త భావంతో తను వచ్చాడు. మళ్ళీ మహాప్రభు వచ్చి నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని ఆజ్ఞాపిస్తాడు. ఎందుకంటే రాముడుగా ఆజ్ఞాపించినప్పుడు తనకి నచ్చినటువంటి పనులు చేశాడు. తర్వాత బలరాముడుగా వచ్చినప్పుడు కూడా తనకి నచ్చినటువంటి పనులు ఎన్నో తనతో చేయించాడు. అందుకోసం కానీ ఇప్పుడు తను అవధూతగా తను అవతరించాడనమాట. రాడా దేశంలో నిత్యానంద మహాప్రభు తను సపరేట్గా అవతరించాడనమాట. తర్వాత హాడాయి పండిత నామ సెద్ద విప్ర రాజా మూలే సర్వపిత తానే కరే పిత వాజా. ఎవరింట్లో పుట్టాడంట? హడాయి పండితుడి ఇంట్లో పుట్టాడంట. గొప్ప విప్రతను. ఆ పండితుడు చాలా శ్రద్ధ కలిగినటువంటి పరమ వైష్ణవుడు. ఆ వైష్ణవుడిని తండ్రిగా స్వీకరించాడు. కృపా సింధు భక్తిదాత శ్రీ వైష్ణవ ధామ రాడే అవతీర్ణ హైలా నిత్యానంద రామ. ఈ కృపా సింధు అయినటువంటి భక్తిదాత అయినటువంటి ఈ వైష్ణవులందరికీ ధామమైనటువంటి నిత్యానందుడు ఆ రాడదేశంన అవతరించాడు. అవునా కాదా? నిత్యానంద మహాప్రభు యొక్క కృప లేకపోతే ఆయనే ఆది గురువు, అతనే బలరాముడు. మనకి భక్తికి ఉండేటటువంటి బలాన్ని ఇచ్చేటటువంటి వాడు తనే. అందుకనే తను కృపాసింధు, భక్తిదాత, వైష్ణవధామ. ఈ వైష్ణవులందరికీ కూడా తనే ధామము. సో అలాంటి నిత్యానంద మహాప్రభు రాడా దేశంలో అవతరించాడనమాట. మహాజయ జయ ధ్వని పుష్పవర్షిణ సంగోపే దేవత గణే కైలే నతకనా.
దేవతలు రహస్యంగా ఏం చేస్తున్నారంట, ఈ అందరికీ కూడా, ఈ గొప్ప భక్తులందరుగా వీళ్ళందరూ ఆవిర్భవించారు కదా, వీళ్ళందరికీ కూడా జయ జయ ధ్వనులు చెప్తున్నారంట. ఓ జయ హో సాక్షాత్ కృష్ణ బలరామ, తర్వాత బ్రహ్మ, నారద, ప్రహ్లాద, ఆ హనుమంతుడు, ఇంతమంది స్వయంగా భగవంతుడి యొక్క కార్యంలో వాళ్ళందరూ సహకరించడం కోసం గాను వీళ్ళందరూ సీక్రెట్గా అక్కడ ఆవిర్భవించారు. అందుకని చెప్పేసి వాళ్ళందరికీ కూడా జయ జయకారాలు చెప్తూ వాళ్ళందరి పైన కూడా వీళ్ళు పుష్పవృష్టిని కురిపిస్తున్నారు. మరి వాళ్ళు పుష్పవృష్టి కురిపిస్తే అందరికి కనిపిస్తుందా? కనిపించదు. అందుకే బృందావన దాస్ ఠాకూర్ల వారు చెప్పారు, ఎవరు కూడా వాళ్ళని తెలుసుకోలేరు. కృష్ణుడికి తప్పితే, ఆ స్వామికి తప్పితే మిగిలిన వాళ్ళకి వీళ్ళెవరు కూడా తెలియదన్నమాట. సేయి ದಿನ ಐತೆ ರಾಡ మండల సకల పున బడితే లాగిల సుమంగళ. ఆనాటి నుండి రాడా దేశంలో సర్వమంగళాలు మళ్ళీ కనిపిస్తున్నాయంట. శుభ సూచకాలు ఏవైతే ఉన్నాయో అందరికీ శుభంగా ఉండేటటువంటి పరిస్థితులు, తర్వాత సన్నివేశాలు, అలాంటి లాభాలే వాళ్ళందరికీ కూడా మళ్ళీ కలుగుతూ ఉన్నాయన్నమాట. స్వయంగా బలరాముడే ఉంటే శుభము కాకపోతే అశుభం ఎక్కడుంటుందండి? ఆనందం కాకపోతే దుఃఖం ఎక్కడుంటుందండి? ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని మళ్ళీ అనుభూతి పొందుతూ ఉన్నారనమాట. అంతా కూడా సర్వమంగళకరంగానే ఉందన్నమాట. త్రిహూతే పరమానంద పూరీరా ప్రకాశ నీలాచలే జార సంగే ఏకత్ర విలాస. మరి త్రిహుతి ఈ పట్టణంలో ఈ పరమానంద పూరి జన్మించాడనమాట. అతను నీలాచలంలో మహాప్రభుతో కలిసి ఉంటాడనమాట. తను ఎప్పుడైతే మహాప్రభు నీలాచలానికి అంటే పూరి జగన్నాథ్లో ఉంటారో మహాప్రభుల వారు, అప్పుడు ఆయనతో ఉంటారనమాట. గంగా తీర పుణ్యస్థాన సకల దకితే వైష్ణవ జన్మ ఏకేనే చోషదే సేతే. ఈ గంగా తీరంలో ఉన్నటువంటి ఎన్నో పుణ్యస్థలాలు ఉన్నాయి. మరి అవన్నీ ఉండగా తన పార్షదులను ఏం చేశారంట, శోచ్య దేశం అంటే శుచి కాని దేశం ఏదైతే ఉంటుందో అపవిత్రమైన ప్రదేశాల్లో కూడా వీళ్ళందరూ కూడా జన్మించాల్సి వచ్చిందంట. వైష్ణవ జన్మయే కేనే శోచ దేశేతే. శోచం అంటే శుచి కానటువంటి దేశాల్లో కూడా వాళ్ళు జన్మించాల్సి వచ్చిందంట. దేనికి? అపనేహాయిలా అవతీర్ణ గంగా తీరే సంగారే పార్షదకేనా జన్మయేనా దూరే. భగవంతుడేమో గంగా తీరంలో ఉన్నాడు, తన పార్షదులందరినీ కూడా ఏం చేశాడు, దూర ప్రాంతాల్లో అవతరింపచేశాడనమాట. మీరందరూ కూడా దూర ప్రాంతాల్లో అవతరించండి అని చెప్పాడనమాట. జయ దేశ గంగా హరి నామ వివర్జత జయ దేశే పాండవ నహి గేల కదాచిత. సో ఆ దేశాలు ఎలా ఉన్నాయంట, ఆ ప్రదేశాలు ఎలా ఉన్నాయంటే కనీసం పాండవులు కూడా వనవాసంలో తిరగనటువంటి దేశం అంట. పాండవులు కూడా పాదాలు మోపలేదంట, అలాంటివంట. సే సభ జీవరే కృష్ణ వసలాహయ్యా మహాభక్త సభ జన్మ ఏన అజ్ఞదీయ సంసార తారీతే శ్రీ చైతన్య అవతార ఆపనే శ్రీముఖే కరియాచైన అంగీకార. శ్రీముఖంతో భగవంతుడు స్వయంగా మహాప్రభు అలాంటి ప్రదేశంలో ఈ భక్తులందరినీ కూడా అవతరించమని చెప్పాడంట. ఎందుకు అంటే అక్కడున్నటువంటి జనులందరూ కూడా సంసార సాగరంలో మునిగిపోయి బాధపడుతూ ఉన్నారంట. వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడం కోసం గాను వీళ్ళందరినీ, ఈ గొప్ప భక్తులందరినీ కూడా ఆ ప్రదేశంలో ఆవిర్భవించమని చెప్పేసి తను ఆజ్ఞాపించాడు. శోచదేశే శోచకులే ఆపన సమాన జన్మయ్య వైష్ణవే సబర కరేత్రాన. శోచదేశంలో శోచకులంలో జన్మింపని అందరినీ కూడా తరింపచేశాడనమాట. జయి దేశే జయి కులే వైష్ణవావతారే తారహ ప్రభవే లక్ష యోజన విస్తారే. ఆ విధంగా ఏ కులంలో అయినా సరే ఈ వైష్ణవులు అవతరించి లక్షల యోజనాల వరకు ఏం చేస్తున్నారంట, వాళ్ళ యొక్క ప్రభావంతో అక్కడున్న వాళ్ళందరినీ కూడా తరింపజేస్తూ ఉన్నారనమాట. సో ఈరోజు మనం 50 శ్లోకాలు చదువుకున్నాము. రేపు 51వ శ్లోకం నుంచి కంటిన్యూ చేసుకుందాము. ఈరోజు చెప్పుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, అర్థం అవ్వకపోతే దాన్ని చెప్తాను. ఇప్పుడు ఈ చైతన్య చరితామృతం తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదా? ఉంది. చైతన్య చరితామృతం తెలుగులో ఉంది. ఇది చైతన్య భాగవతము. ఈ చైతన్య భాగవతం తెలుగులో ఉంది, కాకపోతే ఇది చాలా పెద్ద గ్రంథం. ఇంత లావు, ఇంత పెద్దగా ఉంది. హరే కృష్ణ. తెలుగులో ఉంది కాబట్టి నేను చెప్పడం మొదలుపెట్టా.
టైం తెలియలేదు మాతాజీ. నేను ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ అయిపోయింది టైం, అందుకనే నేను సడన్గా ఆపేసా. ఆ, చైతన్య అసలు చైతన్య భాగవతము రసగుల్లాలా ఉంటుందంటమ్మా. రసగుల్లా తింటే మనం బోర్ అవ్వం కదా, అదే అదే బెంగాలీ రసగుల్లా. అందుకే ఇది ఎంత చదివితే ఇంకా చదవాలనిపిస్తుంది అనమాట. అదే వెయిటింగ్ ఫర్ టుమారో అనమాట. హరే కృష్ణ. శ్రీ చైతన్య మహాప్రభుకి జై. థ్యాంక్ యూ హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.